అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన మన మహబూబ్ నగర్‌లో ప్రసిద్ధిగాంచిన 5 శివాలయాలను నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా చూసి దర్శించుకోండి. మొట్టమొదటిది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పెద్ద శివాలయం. ఈ గర్భాలయంలో నాగబంధన ఉంటుంది కాబట్టి ఆలయానికి శిఖరమైతే ఉండదు. అలానే ఈరోజు సాయంత్రం అనేక కార్యక్రమాలైతే జరగబోతున్నాయి. స్వామివారి ఊరేగింపు, శివపార్వతుల కళ్యాణం కూడా జరగబోతుంది. రెండవది మన వీరన్నపేటలో వెలిసిన శ్రీ శ్రీ నీలకంఠ స్వామి దేవస్థానం. ఈ దేవాలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ దేవాలయంలో శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో అనేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించబడతాయి. అలానే కొద్దిసేపట్లో యజ్ఞం కూడా ప్రారంభం కాబోతుంది. అలానే ఈరోజు సాయంత్రము అనేక కార్యక్రమాలు, భజన కార్యక్రమం. ఈ దేవాలయంలో ఎంతో శక్తివంతమైన హనుమంతుని దేవాలయం ఉండటం కూడా విశేషమే. ఇక్కడ మనము నిల్చున్నటువంటి హనుమంతుని చూడవచ్చు. మూడవ దేవాలయం వీరభద్ర కాలనీలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఒక చిన్న గుహలో అయితే ఉంటుంది. ఈ దేవాలయంలో వీరభద్ర స్వామితో పాటు శివలింగం కూడా ఉంటుంది. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. కాశీ పుణ్యక్షేత్రం నుంచి ఈ శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అంట. పౌర్ణమి మరియు అమావాస్యకి ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు అయితే ఘనంగా జరుగుతాయి. నాలుగవది శ్రీ శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం. ఇది తూర్పు కమాన్ దగ్గర అయితే ఉంటుంది. మహబూబ్ నగర్లో అతి పురాతనమైన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. నగరేశ్వర స్వామి అంటే నగరానికి ఈశ్వరుడు అని అర్థము. ఈ దేవాలయంలోనే దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఐదవది మన పిల్లల మరిలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయం 16వ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు, అలానే సాయంత్రం అనేక పూజా కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారంట ఈ దేవాలయంలో. సో ఇదేనండి నేను ఈరోజు దర్శించుకున్న 5 శివాలయాలు. ఈ 5 శివాలయాల్లో మీరు ఏదన్నా దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే కామెంట్ అయితే చేయండి. ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. నిజంగా అసలు 5 శివాలయాలు ఈరోజు నేను దర్శించుకుంటాను అస్సలు అనుకోలేదు. కేవలం మీకోసమే అండి, మీకు చూపించాలని నేను ఈ ప్రయత్నం చేసింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ 5 దేవాలయాల యొక్క విశిష్టతతో ఫుల్ వీడియోతో తొందరలోనే మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు మీరు నా పేజ్ని అయితే ఫాలో చేసేయండి. అందరికీ శివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పావని.